హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ నా డే రొటీన్ అయితే ఉంది. ఇందులో మార్నింగ్ ఇక్కడ మాకైతే ఎక్కువ వర్షం వచ్చేటట్లుంది వాతావరణము. మార్నింగ్ లేచేసరికి చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట క్లైమేట్ అంతా. అలా ఫస్ట్ కొంచెం బయటకు వచ్చేసి ఒక్కసారి ఆ ప్లాంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను. కానీ అప్పటికే గాలి అయితే విపరీతంగా వస్తూ ఉందన్నమాట. ఈ చిన్న ప్లాంట్స్ అన్నీ ఏమన్నా పడిపోతాయేమో అని ఒకసారి ఆలోచిస్తూ వాటిని దించి కింద పెట్టేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. ఈ లోపల అంటే కొంచెం టీ పెట్టుకొని తాగేశాను. నెక్స్ట్ ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఈరోజైతే స్కూల్ అయితే ఉంది. ఫాస్ట్గా వర్క్స్ చేసుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి. రైస్ అయిపోయాక అందులో నుంచే కొద్దిగా రైస్ తీసేసి జొన్నలు రాగులు నానబెట్టి వాటితో సంగటి చేసేసాను. అందులోకి అయితే పప్పుల్స్ అండి. నెల్లూరులో బాగా ఫేమస్ ఈ పప్పుల్స్, పెసరపప్పుతో చేస్తారు. ఆ పప్పుల్స్ని అయితే చేసేసుకున్నాము. మామూలుగా అయితే చాలా పలచగా చేసుకుంటాము. ఈరోజు ఏంటంటే కొంచెం థిక్గా చేశాను అనమాట. సంగటి అండ్ రైస్లోకి రెండిట్లోకి సరిపోతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు పిల్లలకైతే పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఒక సంగటి ముద్ద, అందులోకి కొంచెం పప్పులుసు. మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు ఏవైతే క్లాస్ తీసుకోవాలో దానికి సంబంధించి అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏమేం చెప్పాలి అనేసి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి, దానికి సంబంధించి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎక్స్ట్రా ఒక స్కూల్లో అయితే ఇంగ్లీష్కి కూడా క్లాస్కి వెళ్తూ ఉంటాను. దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వంటలు అన్నీ అయిపోయాక ఒకసారి అయితే గ్యాస్ అంతా అయితే నీట్గా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటే ఈరోజు వర్క్ అయితే అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ అయిపోతే ఇంకా ఫ్రెష్ అయిపోయేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.